జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవలో ముందుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ బందర్ రోడ్లోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఆటోలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ పరాభవనామ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి అనుగుణంగా అమ్మిశెట్టి వాసు తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా 10 మందికి ఉగాది పండుగ రోజున ఆటోలు పంపిణీ చేయడాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తి కనపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. పార్టీ నేత అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆటో కార్మికులకు 10 ఆటోలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా జనసేన పార్టీ మా అధ్యక్షులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున విజయవాడలో జనసేన పార్టీకి అమ్మిశెట్టి వాసు గారు ఎంత కృషి చేస్తూ ఉన్నారో జనసేన పార్టీ బలోపేతాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఓపెన్ చేసి మన పార్టీలో ఎవరైతే క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళు ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆటోలు పంపిణీ చేయటం ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. సేవకు మారుపేరు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ నేర్పింది అదే. రాజకీయం అంటే ఎన్నికల వరకే పరిమితం, ఆ తర్వాత ప్రజాసేవే మన ధ్యేయం అని ఆయన తరచూ చెప్పే మాటలు మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ నరనరం ఉంటాయి. అందులో భాగమే ఈరోజు అమ్మిశెట్టి గారు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఇది ఎంత గొప్పగా అనిపిస్తుందంటే పార్టీలో ఉంటూ ఆటోలు నడుపుకోవడం ద్వారా జీవనం సాగిస్తున్న కొంతమందికి, అంటే దాదాపు 45 మందికి ఈ ఆటోలు ఫైనాన్స్లో ఆటోలు ఇప్పించాలని ఆయన సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం. దాదాపు ఒక్కొక్క ఆటో 2.5 లక్షలు వ్యయం అవుతుందని చెప్తున్నారు. అందులో డౌన్ పేమెంట్ 45,000 రూపాయలను ఆయనే ఇప్పుడు వెంటనే పే చేశారు. మిగతాది వాళ్ళు ఆటోలు నడుపుకోవడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ ఇన్స్టాల్మెంట్ని పే చేసుకునే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇది చాలా గొప్ప పథకంగా మేము ఇది భావిస్తున్నాము, గొప్ప సర్వీస్గా భావిస్తున్నాము. పార్టీలో ఉంటూ పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీ కోసం అహర్నిశలు జెండా మోసేవారికి ఈ విధంగా ఆర్థికంగా అమ్మిశెట్టి వాసు గారు అండగా ఉండటం ఆయన ఎంతైనా అభినందనీయం. ఈ సందర్భంగా పార్టీ తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు శుభదినం ఉగాది, మనందరం ఆనందంగా పండుగ జరుపుకునే ఈ ఉగాది రోజున ఈ కార్యక్రమం తలపెట్టడం మరింత సంతోషంగా ఉంది. అమ్మిశెట్టి వాసు గారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పగానే వచ్చినటువంటి మా నాయకులు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారికి, అట్లాగే కళ్యాణపు శ్రీనివాస్ గారు, కేకే గారికి, చెల్లపల్లి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, రాజకీయాలు కన్నా సేవే మార్గం మిన్న అని. మాకు మొట్టమొదటిగా నేర్పించిన మా నాయకులు పెద్దలు సూచనల మేరకు ఈరోజు ఎవరైతే జనసేన పార్టీలో పేదవారు ఆటో డ్రైవర్లుగా అద్దెకు తోలుకునే జన సైనికులు ఉన్నారో వాళ్ళని కొంతమంది ఎంపిక చేసి వాళ్ళకి ఒక 10 మందికి 10 ఆటోలు ఇవ్వటం జరిగింది. ఇంకా 40 ఆటోలు ఎంపిక చేసాం. అవన్నీ కూడా పెద్దలు
హరిప్రసాద్ గారి చేతుల మీదుగా అట్లాగే మనోహర్ గారి చేతుల మీదుగా అందరూ ఇప్పియాలని ఒక ఆలోచనతో ఈరోజు ఉగాది సందర్భంగా 10 ఆటోలు ఇవ్వటం చాలా సంతోషమైన ఈ కార్యక్రమానికి పెద్దలు రావటం. జనసేన పార్టీలో వీర మహిళలుగా పనిచేస్తున్నటువంటి తోట సుధారాణి గారు అద్దె ఆటో తోలుకుంటూ జనసేన పార్టీ జెండా కట్టుకొని సిటీలో తిరగటం మాకు చాలా సంతోషం వేసింది. అందుకనే మొట్టమొదటి ఆటో సంధ్యారాణికి ఇవ్వటం హరిప్రసాద్ గారి చేతుల మీదుగా చాలా సంతోషం. ఏ జన సైనికుడైనా కష్టాల్లో ఉన్న జన సైనికుడికి మేము నాయకుల తరపున మేము అందరం అండగా ఉండి వాళ్ళకి ఎప్పుడైనా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా జనసేన కార్యకర్తలకి వీర మహిళలకి పిలవగానే ఈరోజు పండగ అయినప్పటికి కూడా ఈరోజు మా బాసు సినిమా అయినప్పటికి కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.